రైతు భరోసాకు కోత పెట్టి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు కట్టబెట్టేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసాకు అవసరమయ్యే 9,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు కేటాయిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేటాయింపుల్లో కాంగ్రెస్లో కీలక నేతలు, బంధువుల కంపెనీలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. తద్వారా వచ్చే కమిషన్లు కేరళకు పంపే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. యాసంగి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా రేవంత్ సర్కార్ రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయలేదు? రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలు కేరళ ఎన్నికల పన్ను కారణమనే సమాధానం వినిపిస్తోంది. కేరళ ఎన్నికలకు 1000 కోట్లు సర్దుబాటు చేసేందుకే పెట్టుబడి సాయాన్ని వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రైతులకు 9,000 కోట్లు ఇచ్చే బదులు ఆ నిధులను మంత్రులు, కీలక నేతలు, సన్నిహితులకు చెందిన కాంట్రాక్టుల బిల్లును క్లియర్ చేయాలని నిర్ణయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా వచ్చే కమిషన్లను కేరళకు 1000 కోట్ల కప్పంలో జమ చేయాలనే ప్రయత్నంలో ముఖ్య నేత ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు యాసంగి, వానాకాలంలో టంచన్గా రైతు బంధు నిధులు జమయ్యేవి. రైతులు పంట వేయడానికి ముందే ఖాతాల్లో డబ్బులు పడడంతో పెట్టుబడి సాయంగా ఉపయోగపడేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఆగమైంది. ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టగా తాజాగా యాసంగి ప్రారంభమై నెల గడుస్తున్నా నిధులు జమ చేయలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ లీకుల వార్తలతో ఊరిస్తున్నారు తప్ప డబ్బులు జమ చేయడం లేదు. దీంతో రైతులు విసిగిపోయి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రైతులతో ఏం పని? ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చావుతప్పి కన్నులొట్టబోయిన తీరుగా ఫలితాలు సాధించింది. తీవ్ర ప్రజా వ్యతిరేకతను గుర్తించిన ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసి పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసినట్లు వార్తలొచ్చాయి. రైతు భరోసా పంపిణీ చేయాలంటే 9,000 కోట్లు అవసరం. ఇప్పటికే రైతు భరోసా కోసం ఆర్బీఐ నుంచి సర్కార్ రుణం తీసుకునేందుకు సిద్ధమైందని, ఆర్బీఐ ఆమోదం కూడా లభించిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పరిషత్ ఎన్నికల్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికలు లేనందున ఇప్పటికిప్పుడు రైతులతో అవసరం లేదని ముఖ్యనేత అభిప్రాయం. ఇప్పుడు రైతు భరోసా కింద 9,000 కోట్లు పంపిణీ చేసిన వానాకాలంలో మరో 9,000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని, కాబట్టి వారితో అవసరం ఉన్నప్పుడే రైతు భరోసా ఇద్దామని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు సంక్షేమ పథకాలకు చెల్లింపులను పూర్తిగా నిలిపేయాలని అధికారులకు హుకుం జారీ చేసినట్టు చెప్పుకుంటున్నారు. వెయ్యి కోట్ల మూటను సర్దుబాటు చేసే క్రమంలో పైసా కూడబెడుతున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు, కీలక నేతలు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లించేందుకు ముఖ్యనేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అది కూడా ప్రభుత్వంలోని కీలక నేతలకు సంబంధించిన కంపెనీలు, బంధువులు, అనుయాయుల కంపెనీలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల్ని మాత్రమే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిసింది. సంక్షేమ పథకాల నిధుల్ని సైతం బిల్లుల చెల్లింపునకు మళ్లించాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. తద్వారా వచ్చే కమిషన్లతో కేరళకు 1000 కోట్ల మూటను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని రకాల బిల్లుల చెల్లింపులు నిలిపివేసి కమిషన్ల వేటలో పడడంపై కాంగ్రెస్ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర సంక్షేమాన్ని బలిపెట్టి మరీ కేరళకు మూటలు మోస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల సంక్షేమాన్ని కూడా పక్కన పెట్టారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అధిష్టానాన్ని సంతృప్తిపరచడమే ముఖ్యమా అని మండిపడుతున్నారు.